గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని మెటామాస్క్ కనెక్ట్ చేసుకుంటుంటే చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు చాలామంది. దానికి కారణం ఏంటి అని అంటే, మనం ఈ పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని మనం మెటామాస్క్ కనెక్ట్ చేసి తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీద రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది మన మెయిల్కి. సో వెళ్ళేసి ఆ ఓటీపీ తీసుకొని వచ్చేసి తిరిగి మళ్ళీ మెటామాస్క్ అప్లికేషన్కి వెళ్ళేలోపు మెటామాస్క్ అనేది ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది. సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వస్తుంది. అంటే ఎన్నిసార్లు అయినా కానీ మనకు ఈమెయిల్ రిక్వెస్ట్ వస్తుంది. ఆ ఈమెయిల్ తీసుకొని తిరిగి మళ్ళీ మెటామాస్క్లో వెళ్ళేసరికి మెటామాస్క్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, పైన మన లింక్ ఏదైతే ఉందో ఆ లింకును మొదటగా మనం కాపీ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను టచ్ చేశాను, పైన సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి ఇక్కడ నా లింక్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్ లింక్ దాన్ని నేను కాపీ చేస్తున్నాను అనమాట. సో కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మెటామాస్క్ అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనేసి నేను సెట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా ఇథీరియం మెయిన్ నెట్ లేకపోతే దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు చైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి టాప్లో ఉండే ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోతుందండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, ఈ మెటామాస్క్లో దీనికి ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి. ఈ సింబల్ ఏదైతే ఉందో అంటే సెట్టింగ్స్కి ఈ మధ్యలో ఉన్న యారో మార్క్స్కి మధ్యలో ఒక సింబల్ ఉంది చూడండి, కంపాస్ సింబల్ లాంటిది. ఇది బ్రౌజర్ అన్నమాట. సో ఈ బ్రౌజర్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయాలి. సో దీని మీద టచ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది 9 అనేసి. సో ఇది మేబీ కొంతమందికి 1, కొంతమందికి 2, కొంతమందికి 3, 4 ఈ విధంగా కనిపించవచ్చు, లేకపోతే ప్లస్ సింబల్ కనిపించవచ్చు. సో ఇలా ఎవరికైతే కనిపిస్తుందో ఆ నంబర్ ఏదైతే ఉందో నంబర్ మీద మీరు ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేస్తే దాని తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ప్లస్ సింబల్ ఇంకోసారి కనిపిస్తుంది. సో ఈ ప్లస్ సింబల్ మీద మీరు పేస్ట్ చేయాలి, టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయాలి. దీని మీద టచ్ చేసిన తర్వాత మనం అక్కడ పేస్ట్ చేసినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆ లింక్ని పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేస్తే మీకు మీ పిక్సెల్వర్స్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో పేస్ట్ అయిన తర్వాత మీరేం చేయాలి అని అంటే, కనెక్షన్ కోసం మీరేం చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ కనిపిస్తుంది, వ్యాలెట్, టాన్ వ్యాలెట్ అనేసి. సో పైన ఆప్షన్ ఏదైతే ఉందో కనెక్ట్ వ్యాలెట్, ఆ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలా ఆప్షన్స్ వచ్చాయి చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ మెటామాస్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ మెటామాస్క్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా మళ్ళీ కనెక్ట్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. సో ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ 1 కనెక్టెడ్ అని వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో కావాలంటే మీరు ఒకసారి కిందికి ఇలా ప్రెస్ చేసి ఇక్కడ యారో మార్క్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీ వ్యాలెట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయిపోయి ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది అనమాట. సో అటువంటి ప్రాబ్లం ఏదైతే లాగిన్ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అని అంటే, మీ పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్ యొక్క లింక్ ఏదైతే ఉందో అంటే మీరు పిక్సెల్వర్స్ డాష్ బోర్డ్లో అక్కడ లాగిన్ అయిన తర్వాత ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో బ్రౌజర్ దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి
దాని తర్వాత సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని వస్తుంది, అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఓటీపీ అడిగితే మళ్ళీ ఓటీపీ తీసుకొని వచ్చేసి మెటామాస్క్ అనేది మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడే మీరు ఆ ఓటీపీ అనేది ఎంట్రీ చేయవచ్చు. ఒకవేళ స్టిల్ మీకు మళ్ళీ అంటే నాకైతే ప్రాబ్లం రాలేదండి ఈ కనెక్షన్ ప్రాబ్లము. ఒకవేళ ఎవరికైనా స్టిల్ అటువంటి ప్రాబ్లమే మళ్ళీ వస్తుంటే మీరు ఖచ్చితంగా మీ మెటామాస్క్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకొని దాని తర్వాత ఈ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేయండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.